ముంబైలో వర్షం దంచి కొడుతుంది. 2 రోజుల నుంచి భీకర వర్షాలు కురుస్తున్నాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమవుతుంది. ఇవాళ ముంబైకి మళ్ళీ అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. వర్షాల నేపథ్యంలో ముంబై నగర వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళని కూడా బంద్ చేశారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కేటాయించారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళొద్దంటూ సూచిస్తోంది వాతావరణ శాఖ. రహదారులన్నీ కూడా పూర్తిగా చెరువుల్లో మారిపోయాయి. రవాణా వ్యవస్థ ముంబై వ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. రైళ్ల పట్టాలపై వరద చేయడంతో సేవలకు పూర్తిగా అంతరాయం కలుగుతోంది. రోడ్లపై ప్రజలు పడవలపై వెడుతున్నారు. మీరు వింటుంది నిజమే. ముంబైలో అలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వర్షాలతో ఇప్పటికే 7 మృతి చెందారు. దీంతో ముంబై అంతా కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి. సహాయక చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్. ఇక 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ఐఎండీ అలర్ట్ ప్రకటించింది. ముంబైతో పాటు థానే, పాల్ఘర్, రాయ్గఢ్, పూణేకి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మీరు చూస్తున్న దృశ్యాలు దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ముంబైలో భారీ వర్షాలతో ఒక్కసారిగా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఓ భారీ వాహనం ముంబైలో సబ్వేలో ఏ రకంగా మునిగిపోయిందో మనం చూడొచ్చు. పూర్తిగా నీళ్లలో తేలియాడుతుంది ఆ వాహనము. ఆ వాహనాన్ని అక్కడి నుంచి బయటికి తీసేందుకు ఆ వాహనదారుడు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పూర్తిగా వాహనం ఇరుక్కుపోయింది. అంటే రివర్స్ తీసే క్రమంలో వ్యక్తి కూడా లోపలే ఉన్నాడు. రివర్స్ తీసే క్రమంలో సబ్వే కింద, అండర్వే కింద చిక్కింది. ఆ వాహనాన్ని బయటికి తీసేందుకు పూర్తిగా ఇబ్బంది పడుతుంది. అప్పటికే వాహనం దాదాపుగా మునిగిపోయే స్థితికి వచ్చింది. ఆ వాహనాన్ని బయటకు తీసేందుకు వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం గమనించవచ్చు. చూడండి ఒక్కసారి ఆ సబ్వే టాప్ తలకు దాదాపుగా టచ్ అయ్యే వరకు కూడా ఒక వ్యక్తి నిలబడేంత స్థలం కూడా లేదంటే పూర్తిగా మనిషి మునిగిపోయేంత నీళ్లు అక్కడ. అదంతా కూడా అంతటి దారుణ పరిస్థితి. రైట్, ఇంకొక విజువల్ చూపిస్తాను. స్పెసిఫిక్గా కొంతమంది వ్యక్తులు ఈత కొడుతున్నారు. ఆ దృశ్యం చూద్దాం మనం. కొంతమంది ఈత కొడుతున్నారు నీళ్ళలో, రోడ్లపై. అంతటి భారీ వర్షం అది. ఆ వర్షానికి ఈత కొడుతున్న దృశ్యాలు. ఇదే వర్షంపై ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు వర్షపు నీళ్ళలో, రోడ్లపై. అలాగే పడవల మాదిరిగా ఒక వ్యక్తి దానిపై పడుకొని ఏ రకంగా ఆ రోడ్డుపై విహరిస్తున్నాడు చూడవచ్చు. మరొక దృశ్యం, ఒక వ్యక్తి పడవలో, చిన్నపాటి రబ్బర్ బోట్లో ఆ రోడ్డుపై తెడ్డుతో పడవను ముందుకు తోసుకుంటూ వెళ్తున్నాడు. బహుశా ఆ పడవని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఉంటాడేమో. ఆ రబ్బర్ బోట్తో, ఆ తెడ్డుతో దాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఈ దృశ్యం కూడా ఒక రకంగా ఇది ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ దృశ్యం చూడ్డానికి గమ్మత్తుగా అనిపిస్తుంది. కానీ దేశ రాజధాని ముంబైలో ఈ 2 దృశ్యాలు చూడండి. ఓ వ్యక్తి సరదాగా తేలికపాటి ఒక పరుపు లాంటి పరుచుకొని దానిపై హాయిగా చేతులు తల కింద పెట్టుకొని పడుకొని మరీ వెళ్తున్నాడు. ఆ స్కిట్ చూడండి. మరొక వ్యక్తి పడవపై వెళ్తున్నాడు. ఈ 2 చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇది నిజమే, కానీ దేశ రాజధానిలో పరిస్థితి ఇలా ఉంది. ఆ పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. पूरा बैठ गया
ముంబైలో పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్ళు కాలేజీలు బంద్ అయ్యాయి. పూర్తిగా ముంబై వ్యాప్తంగా కూడా ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యం ముంబై లోకల్ ట్రైన్స్ ట్రాక్ పూర్తిగా మునిగిపోయింది. ఆ మునిగిపోయిన ట్రాక్ మీద నుంచే ముంబై లోకల్ ట్రైన్లు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న పరిస్థితి. పూర్తిగా రైలు పట్టాలు కూడా అక్కడ కనిపించట్లేదు. కేవలం ఆ టెక్నాలజీతో రైలు ముందుకు వెళ్తుంది జీపీఆర్ఎస్ సహాయంతో. పూర్తిగా రైలు పట్టాలు మునిగిపోయాయి. ముంబై లోకల్ ట్రైన్ పరిస్థితి పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి. ఇది మరొక దృశ్యం. ఈ ప్రాంతంలో గృహ అంటే ఇళ్లలోకి ఏ రకంగా నీరు చేరిందో చూడొచ్చు మనం. పూర్తిగా వరద నీరు చేరి ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కూడా మనం గమనిస్తున్నాం. వర్షాలతో ఇప్పటికే 7 మృతి చెందారు. ముంబై కాదు, ముంబై, థానే, పూణే, పాల్ఘర్, రాయ్గఢ్ కూడా భారీ హెచ్చరికలు. మరొక దృశ్యం చూడండి. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించినప్పటికీ నిన్న కురిసిన భారీ వర్షాలతో స్కూల్ విద్యార్థులను ఏ రకంగా ముంబై పోలీస్ రెస్క్యూ చేస్తున్నారు, తరలిస్తున్నారు. చిన్నారుల్ని ముంబై పోలీసులు అత్యంత సురక్షితంగా పట్టుకొని వెళ్తున్నారు. నవ్వుకుంటూ పిల్లలు ఎంత ముద్దుగా వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఇది ముంబై పోలీసు ఈ రకంగా పిల్లలకి సర్వీస్ చేస్తున్నారు. వి అప్రిషియేట్ ముంబై పోలీస్. నిజంగా స్కూల్ పిల్లల్ని ఎంతో ఆప్యాయంగా అక్కడి నుంచి గొడుగులు పట్టుకొని స్కూల్ బస్సులోంచి తీసుకెళ్తూ అక్కడి నుంచి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్, ఏ రకంగా ఉందో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. భారీ వర్షాలతో ఒకసారిగా ముంబై అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. పూర్తిగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. దాదాపు 155 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరొక 102 ఇన్బౌండ్ విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్వేపై నీరు కూడా నిలిచిపోయింది. ముంబై ఎయిర్పోర్ట్ కూడా చాలా స్లో అయిపోయిన పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నట్లు ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇక ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని బీఎంసీ కోరుతుంది. బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలిక చెప్తున్న పరిస్థితి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలోని స్కూళ్ళు కాలేజీలకైతే ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అలాగే పాల్ఘర్, థానే, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్తో సహా మహారాష్ట్రలోని కొంకణ్లో కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఉన్నత విద్యాశాఖ ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఇక మంగళవారం ఉదయం 8 గంటల వరకు కూడా అత్యధికంగా ఈ విక్రోలిలో 255.5 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా భారీ వర్షం అని చెప్పాలి. ఇది బైకుల్లాలో 241 మిల్లీమీటర్లు, శాంతాక్రజ్లో 238.5 మిల్లీమీటర్లు, జుహూలో 221.5 మిల్లీమీటర్లు, బాంద్రాలో 221, కొలబాలో 110 మిల్లీమీటర్ల వానం పడింది. అలాగే మహాలక్ష్మి ఏరియాలో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకసారి అంటే అంతటి భారీ వర్షపాతం దాదాపు 25.5 సెంటీమీటర్ల వర్షపాతం విక్రోలిలో అత్యధికంగా నమోదైందంటే ఎంతటి భారీ వర్షం అర్థం చేసుకోవచ్చు. సో ముంబై లాంటి మహానగరంలో నీళ్లు పడితే ఎక్కడికి వెళ్ళని పరిస్థితి. అంతా కాంక్రీట్ జంగల్. ఎందుకంటే అది పెద్ద నగరము, పెద్ద మున్సిపల్ కార్పొరేషన్, 1 కోటి పైగా దాదాపు 2 కోట్లకు చేరువలో ఉన్నారు జనాభా ప్రాంతంలో ఆ ముంబైలో. అంతటి భారీ నగరంలో నీళ్లు పడితే ఎక్కడికి వెళ్ళలేని దుస్థితి. ముంబై అంతా కూడా మునిగిపోతుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక రకంగా ముంబై మునిగిపోయింది. భారీ వర్షాలతో ముంబై అంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇందుకే ఇప్పటికే భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేవలం ముంబై కాదు, ముంబై, థానే, పూణే, పాల్ఘర్, మిగతా చుట్టుపక్కల జిల్లాలు రత్నగిరి కానీ సింధుదుర్గ్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా అలర్ట్ చేశారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ అలాగే విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ అయింది. ముంబైలో దాదాపు 6 గంటల్లోనే 177 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని ముంబై అధికారులు చెప్తున్నారు. ఇక ముంబై రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేశారు. మరోవైపు వాతావరణం అనుకూలించే నేపథ్యంలో విమాన రాకపోకలైతే అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ముంబై వాసులంతా కూడా అలర్ట్గా ఉండమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే నిన్నంతా కూడా ముంబైలో విమానాలు దిగలేక గాల్లోని చక్కర్లు కొట్టాయి. గో అరౌండ్ అంటారు. సో మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. దీంతో 9 విమానాలు ల్యాండింగ్ రద్దు చేసుకొని గాల్లోని చక్కర్లు కొట్టినట్టుగా తెలుసు. నిన్నంతా కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే విమానాలన్నీ కూడా మళ్ళీ వేరే నగరాలకు మళ్లించబడ్డాయి. ఇండిగో, ఆకాశ్ ఎయిర్ ఇప్పటికే వాళ్ళ యాప్స్లో ప్రయాణికులకు కీలక సూచన చేస్తున్నారు. సో ఈ రకంగా ముంబైలోని వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే, అంధేరి సబ్వే, లోఖండ్ వాలా కాంప్లెక్స్ అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయి మీరు చూస్తున్న ఆ దృశ్యాలన్నీ కూడా అవే. ఇక రాకపోకలు నెమ్మదించాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు హార్బర్ లైన్లో కూడా
లోకల్ ట్రైన్లు దాదాపుగా ఆలస్యంగా నడుస్తున్నాయి. మొత్తం రైలు పట్టాలు కూడా కనబడిన పరిస్థితి. సో దీంతో ముంబై ఇప్పటికే రెడ్ అలర్ట్లో కొనసాగుతుంది. మరొక 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ముంబై వాసులు జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికైతే స్కూళ్ళు కాలేజీలు అన్నీ బంద్ చేశారు. సో ముంబైలో జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. గోద్రేజ్ బాగ్ అపార్ట్మెంట్లో గోడకూలి ఒక సతీష్ టర్కే అనే వాచ్మెన్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాల్మీకి నగర్లో వ్యక్తి డ్రైనేజ్లో పడి గల్లంతయ్యాడు. ఎన్డీఆర్ బృందాలు గాలింపు చేస్తున్నాయి. ఇక సెల్వరాజ్ అనే మహిళ తన కుమారుడితో యూలోజియస్ సెల్వరాజ్ అనే మహిళ తన కుమారుడితో రోడ్డు దాటుతోంది. సో బెస్ట్ బస్ ఢీకొనడంతో ఆ ఇద్దరు మృతి చెందారు. ముంబైలో కేవలం 81 గంటల్లో దాదాపు 55 సెంటీమీటర్ల వాన పడింది. ఇది ఆగస్టు నెల వర్షంతో దాదాపు సమానం. సో ఇదంతా కూడా భారీ వర్షాల కారణంగా ముంబై అంతా కూడా ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. తాగునీరు అందించే విరార్ సరస్సు కూడా నిండి పొంగిపోయింది. ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 3 జిల్లాల్లో వానలు తీవ్రంగా కురుస్తున్నాయి. దీంతో సీఎం ఫడ్నవీస్ అధికారులు అయితే అప్రమత్తంగా ఉండమంటూ ఆదేశించిన పరిస్థితి. ऊपर 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 टच कर, उसको ऊपर टच कर, दीवार में टच कर, दीवार में ऊपर दबा, गाड़ी नीचे दबा, नीचे खड़ा रे, हाँ दबा, काचा बंद करा, काचा. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్